గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రీసెంట్లీ మనకు తెలుసు చెర్లపల్లి రైల్వే టర్మినల్ స్టార్ట్ అయింది. సో పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ ని అత్యాధునికంగా తయారు చేస్తున్నారు కాబట్టి చాలా ట్రైన్స్ ని కూడా సికింద్రాబాద్ లో ఆగేటివి ఇప్పుడు చెర్లపల్లి స్టేషన్ దగ్గర ఆగుతున్నాయి. చాలా ట్రైన్స్ ని కూడా డైవర్ట్ చేసి చెర్లపల్లి రైల్వే స్టేషన్ చాలా బిజియెస్ట్ రైల్వే స్టేషన్ గా మారిపోయింది. ఇదే ఆసరాగా మార్చుకున్నట్టున్నారు కొంతమంది. ఈ క్రైమ్ చెయ్యాలి అన్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు బాగా గమనించిన తర్వాతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కి పాల్పడుతుంటాయి. గతంలో కూడా ఇట్లాంటి రైల్వే స్టేషన్స్ ని అడ్డాగా చేసుకుని కొన్ని మర్డర్స్ కి కూడా జరిగాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఏకంగా చెర్లపల్లి టర్మినల్ జోన్ నే ఇప్పుడు ఒక మర్డర్ కి అడ్డాగా మార్చుకుని ఒక మహిళని పూర్తిగా కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి, ఎర్ర చీర ధరించింది ఉంది. ఆ తర్వాత పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఆ మహిళ శరీరం కనిపిస్తోంది. 35 నుంచి 40 సంవత్సరాల వయస్కురాలు ఉండొచ్చు అనేసి కూడా ఇప్పుడు పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సనే సంచిలో ఆ మహిళ మృతదేహాన్ని పూర్తిగా నేను చెప్పిన విధంగా కాళ్ళు చేతులు కట్టేసి చంపిన తర్వాత అక్కడ బయట టర్మినల్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దర్జాగా ట్రైన్ లో ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది సోమవారం రోజు జరిగినటువంటి సంఘటన. కొద్దిగా ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. ఎందుకు అనంటే యాక్చువల్లీ సీసీ కెమెరాని చెక్ చేసినప్పుడు సోమవారం రోజు ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ సంచిలోనే ఈ మహిళకు సంబంధించిన మృతదేహాన్ని ఈ పర్సనే తీసుకొచ్చి దర్జాగా అక్కడ ఈ మన ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, ఆ ప్లాట్ఫామ్ దగ్గరనే అందరి మధ్యలోనే కూర్చున్నట్టుగా కూర్చొని ఇప్పుడు చాలా మంది వాళ్ళ లగేజెస్ ని కూడా తీసుకొని వచ్చి ప్లాట్ఫామ్ మీద ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, సేమ్ అట్లాగే ఈ పర్సన్ కూడా సీసీ కెమెరాలో కనిపిస్తున్న పర్సన్ కూడా అట్లనే ఒక ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా బీహార్ కి వెళ్ళేటటువంటి ట్రైన్ ఆగే ప్లాట్ఫామ్ మీద కూర్చొని అక్కడే వాళ్ళ మధ్యలోనే కూర్చొని ట్రైన్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మెల్లగా ఈ పర్సన్ కూడా ఎవరైతే కనిపిస్తున్నాడో అతను కూడా జారుకొని వెళ్ళిపోయాడు. కానీ ఆ సంచి మాత్రం అక్కడే ఉండిపోయింది. అక్కడ నిజం చెప్పాలంటే ఎవరు పెద్దగా గమనించలే. అంటే చాలా మంది కూడా ఈ సంచులల్లా అట్లాగే ఈ ట్రావెల్ బ్యాగ్స్ లల్లా చాలా లగేజ్ ని తీసుకెళ్తూ ఉంటారు ట్రైన్లలో. అందులో భాగంగానే అది కూడా ఎవరైనా మర్చిపోయిండ్రేమో అని అనుకున్నారు అంతే. కానీ కొద్దిసేపటి తర్వాత ఆ చుట్టుపక్కల ఎవరు వెళ్ళినా సరే స్మెల్ రావడం స్టార్ట్ అయింది. దట్టు ఇది దగ్గరలో ఉన్నటువంటి ఆటో నిలిచేటటువంటి ప్రాంతంలో ఈ ఉండడం. ఆ తర్వాత ఈ ఆటో డ్రైవర్స్ ఈ సంచి చాలా గంటల నుంచి అక్కడ ప్లాట్ఫామ్ మీద కనిపిస్తోంది, అట్లాగే అటు ఇటు వెళ్తుంటే స్మెల్ కూడా వస్తోంది కాబట్టి గమనించండి అని అక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడం. వాళ్ళు వచ్చి నిజంగానే చూసినప్పుడు స్మెల్ రావడం మొదలైంది. దీంతో ఇంకా డాగ్ స్క్వాడ్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. మేబీ చెప్పలేం అందులో ఏమైనా బాంబ్ కూడా ఉండొచ్చు అని. కాబట్టి వీళ్ళందరూ వచ్చి డాగ్ స్క్వాడ్ కావచ్చు లేదంటే బాంబ్ స్క్వాడ్ కావచ్చు, లోకల్ పోలీసులు రైల్వే పోలీసులు వీళ్ళంతా కూడా అప్రమత్తం అయిపోయి అక్కడ ఏ ట్రైన్ ని కూడా వెళ్ళనీయకుండా ఆపేసి పూర్తిగా ఆ సంచిలో ఏముంది అని తెరిచే ప్రయత్నం చేయడం స్టార్ట్ చేసిండ్రు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా బాంబు డయాగ్నోస్ కాలేదు, కానీ ఈ డాగ్ స్క్వాడ్ మాత్రం చాలా పెద్ద ఎత్తున స్మెల్ చూడడం, ఆ తర్వాత అదే అక్కడే తిరగడం మొదలు పెట్టింది. దీంతో ఇందులో ఏముందా అని పోలీసులు తెరిచి చూసినప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక కుళ్ళిపోయిన స్థితిలో ఒక మహిళ మృతదేహం, అది కూడా కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. ఈ సంచి ఎవరు తెచ్చారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఆ సంచిని అట్లాగే ఎవరు తెచ్చి ఉంటారు అని అన్ని సీసీ కెమెరాస్ ని చెక్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మీకు కనిపిస్తున్న పర్సనే ఈ టర్మినల్ లో ఆ సంచిని వదిలేసి ఇంకో ట్రైన్ లో అంటే 1:30 ఆ ప్రాంతంలో ఆ సంచి అక్కడ వదిలేసి 3:50 వచ్చినటువంటి ఒక ట్రైన్ లో ఈ పర్సన్ మనకు కనిపిస్తున్న పర్సనే ఎక్కి దర్జాగా వెళ్ళిపోయాడు. సరే సీసీ కెమెరా ఫుటేజ్ లో ఆయనది
ఫోటో ఆర్ ఆయన ఎలా ఉన్నాడు ఏంటి అనేది రికార్డ్ అయింది కాబట్టి ఇప్పుడు కనుక్కోవడానికి ప్రయత్నం అయితే ఒకటి జరిగే అవకాశం అయితే ఉంది. కానీ ఇంత దారుణంగా ఒక మహిళను చంపిన తర్వాత అక్కడే చెర్లపల్లి రైల్వే స్టేషన్లో టెర్మినల్లో వదిలేసి అంత దారుణంగా హత్య చేసి కుళ్ళిపోయిన స్థితిలో అక్కడే పడేసి ఎవరు వెళ్ళుంటారు, అసలు ఎందుకు చంపుంటారు, ఈ మహిళను చంపింది ఇతనేనా, అసలు ఏం జరుగుతుంది, కారణాలు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో కనుక్కునే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ పర్సన్ మనకు కనిపిస్తున్నాడో ఆ సంచిని తీసుకొచ్చి పడేసిన పర్సన్, ఇతను ఏ ట్రైన్ అయితే వెళ్ళాడో ఆ డెస్టినేషన్ ఎక్కడుంది, అట్లాగే ఈ ట్రైన్ ఎక్కడెక్కడ ఆగింది ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇది ఎక్కడ ఆగాడు అని అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 5 వద్ద 3:50 అగర్తల రైల్లో ఈ పర్సన్ ఎవరైతే సస్పెక్ట్ చేస్తున్నారో ఆ పర్సన్ వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ అగర్తల వెళ్ళేటటువంటి ట్రైన్ లో ఇప్పుడు ఎవరైతే నిందితుడు అని మనం చెప్తున్నామో ఆ నిందితుడు ప్రయాణం చేశాడు. కాబట్టి ఈ స్ట్రెచ్ లో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాస్ ని చెక్ చేయబోతున్నారు పోలీసులు. అట్లాగే 3 నుంచి 4 టీమ్స్ లని ఫామ్ చేసి అసలు ఈ మహిళ ఎవరు, అట్లాగే ఈ పర్సన్ ఎవరు, ఎందుకని ఇంత దారుణంగా చంపేసి ఇక్కడ చెర్లపల్లి టెర్మినల్లో మహిళను ఎందుకు పడేశారు అనేటువంటిది కనుక్కునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. నిజంగా ఈ మధ్య కాలంలో ఈ క్రైమ్ కి సంబంధించిన వార్తలు ఎప్పుడొచ్చినా సరే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. బికాస్ ఎక్కడెక్కడో అంటే ఈ కుక్కర్లో ఉడకబెట్టి చంపడాలు అనుకోండి, లేకపోతే అన్నంలో విషం పెట్టి చంపడాలు అనుకోండి, లేదంటే ఇట్లా ఎక్కడో చంపేసి ఇట్లా రైల్వే ట్రాక్ల దగ్గర లేకపోతే ఎక్కువ రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వదిలేసి వెళ్ళిపోవడం కావచ్చు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే కూడా ఓవరాల్ గా చూసినప్పుడు కూడా క్రైమ్ కి సంబంధించిన కేసెస్ ఆర్ క్రైమ్ పర్సంటేజ్ ఈ ఇయర్ పెరిగినట్టుగా కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది కొంత ఆందోళన కలిగిస్తోంది. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ కేసుకి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఛేదించే ప్రయత్నం చేస్తాము అని పోలీసులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒక్కసారిగా చెర్లపల్లి టెర్మినల్లో ఒక మహిళ మృతదేహం, అది కూడా సంచిలో కుళ్ళిపోయిన స్థితిలో కనిపించడంతో ఒక కలకలం అయితే క్రియేట్ అయింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు